జామకాయ మనం మెత్తగా అయింది కదా, దీన్ని జ్యూస్ చేసుకుందాము. పైన కొయ్యాలి ఇట్లా. లోపల పల్పు ఉంటుంది కదా, పల్పు కాకు తీసేయాలి. స్పూన్తోన ఈ పల్పు దీనికి గ్రైండ్ చేద్దాం, మొత్తం గ్రైండ్. స్పూన్తో మొత్తం తీసేయాలి. సైడ్స్ తోలు అట్లనే ఉంచుదాము కొంచెము. ఇది ఇట్లనే పెడతాము. ఈ పింక్ కలర్ స్పూన్తోన ఇంత ఉప్పు వేస్తున్నా, ఇంత పలుపుకు ఒక్క జాంపండు దానికి ఇంత వేస్తున్నా. ఒక్క పించు మిరియాల పొడి, ఒక పించు మిరియాల పొడి, ఉప్పు ఎంత వేసినామో అంత కారం. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇత్తనాలు గ్రైండ్ అయినాయి కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోతాము, కొంచెమే వాటర్. గ్రైండ్ అయింది కదా, మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని జాంపండులోకి పోసేద్దాం. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో కొంచెం వాటర్ వేసినాము, ఇదేమో చిక్కగా ఉంది, దీనిలో కొంచెం వాటర్ వేసినాము. ఇది గ్లాసులో పోసుకుందాము. ఆఫ్ అయింది. కొంచెం కారం, కొంచెం తాగుతుంటే ఇలా కారం తగులుతుంటుంది, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఉప్పు కారం రుద్దుదాం. ఇథనాల్ తినలేము అనుకున్న వాళ్ళకు ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము ఇలా పట్టుకొని తాగుతుంటే ఈ కారము ఉప్పు ఉంటుంది కదా, అది మనకు నోటికి తగులుతుంటుంది. మనం ఆల్రెడీ దీంట్లో ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసుకోకుండా కానీ ఇట్లా ఎడ్జిలకు పెట్టుకొని తినొచ్చు. జామ పండు జ్యూస్ ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.